భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించినటువంటి జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా, సంవిధాన్ హత్యా దివస్గా మోడీ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, విడ్డూరంగా ఉంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. దొంగే దొంగ 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 అని అరిచినట్లుంది. భారత రాజ్యాంగంలోనే అంబేద్కర్ మహాశయుని ఆధ్వర్యంలో వ్రాసినటువంటి భారత రాజ్యాంగంలోనే 352 అధికరణ ప్రకారంగా దేశ సమగ్రతకు, సమైక్యతకు, సార్వభౌమత్వానికి, దేశ భద్రతకు అటు బయట నుండి కానీ లేదా లోపల నుండి అంతర్గతంగా నుండి కానీ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ప్రమాదం సంభవించేటప్పుడు దేశంలో అత్యవసర పరిస్థితిని, ఎమర్జెన్సీని విధించవచ్చు అని భారత రాజ్యాంగంలో 352 ఆర్టికల్ స్పష్టంగా పేర్కొంటా ఉంది. ఇది రాజ్యాంగంలోనే ఉంది. అటు బయట నుండి ఇటు లోపల నుండి దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఈ ఆర్టికల్ ప్రకారంగా 1962లో చైనా దురాక్రమణ సందర్భంగా దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఆ పరిస్థితి దాటిపోయాక ఎమర్జెన్సీని ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ 1971లో పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కూడా మళ్ళీ దేశంలో ఈ ఆర్టికల్ ఉపయోగించి 352 ఆర్టికల్ ప్రకారంగా ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఆ పరిస్థితి దాటిపోయిన తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ ఎత్తివేయడం జరిగింది. ఈ 2 సార్లు కూడా బయట నుండి దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. అదేవిధంగా అంతర్గతంగా అటు రాజకీయంగా, సామాజిక అశాంతి, ఆర్థిక సవాళ్లతో దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడింది అని చెప్పేసి 1975 జూన్ 25వ తేదీన ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు ఈ ఆర్టికల్ 352 ఉపయోగించి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఎప్పుడు 1975 జూన్ 25న. అప్పుడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు, రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. ఈ ఎమర్జెన్సీని విధించింది భారత రాష్ట్రపతి. దీనిని 1975 జూలై 4న ఈ ఎమర్జెన్సీ విధింపును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ యొక్క ఎమర్జెన్సీ దాదాపు 21 నెలలు ఉన్నది. ఈ ఎమర్జెన్సీ పీరియడ్లోనే పరిస్థితులు బాగుపడిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1977 జనవరి 18న పార్లమెంట్ ఎన్నికలకు అనౌన్స్ చేయడం జరిగింది. పరిస్థితులు బాగుపడినాయని. మార్చిలో 1977 మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతిలో అధికార మార్పిడి జరిగింది. ఆవిడ నిజంగా ఎమర్జెన్సీ కంటిన్యూ సాగాలంటే ఆ ఎన్నికల్లో వచ్చేసి ఒప్పుకోకుండా మళ్ళీ ఎమర్జెన్సీ కొనసాగించి ఉండేది. కానీ ఆవిడ ఓడిపోయినప్పటికీ దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో అంగీకరించి అధికార మార్పిడి చేసి 77 మార్చి 21న ఎమర్జెన్సీ మళ్ళీ ఆవిడే ఎత్తేసింది. ఆవిడే ఎమర్జెన్సీ విధించింది, ఆవిడే ఎన్నికలు జరిపించింది, ఆవిడే ఎమర్జెన్సీని ఎత్తివేసింది ఓడిపోయినా కూడా. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 లోక్సభ స్థానాలకు గాను 41 స్థానాల్లో ఇందిరా కాంగ్రెస్ గెలిచింది. మరి ఆ విధంగా చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీకి ప్రజలు బ్రహ్మరథం పట్టేట్టు అర్థమవుతూ ఉంది. 42కు 41 సీట్లు గెలిచారు. కాబట్టి ఈ పరిస్థితిని ఇదంతా కూడా రాజ్యాంగపరంగా జరిగింది. రాజ్యాంగంలో లేని విధంగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 352 ప్రకారమే జరిగింది. పరిస్థితులు బాగులేనప్పుడు విధించారు,
పరిస్థితులు కుదుటపడతానే ఎమర్జెన్సీ ఎత్తేసారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించారు. అధికార మార్పిడి జరిగింది. కాబట్టి ఇక్కడ రాజ్యాంగాన్ని హత్య చేసిందే లేదు. ఇక్కడ రాజ్యాంగం ప్రకారంగా జరిగిందంతా. కానీ ప్రస్తుతం జరుగుతూ ఉండేదేమి, గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పాలనలో రాజ్యాంగ వ్యతిరేకంగా అప్రకటిత ఎమర్జెన్సీ, అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రతిరోజు సంవత్సరంలో 365 రోజులు 365 రోజులు కూడా రాజ్యాంగం హత్య కావించబడతా ఉంది. అటు ఐటీ, ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ, ఎలక్షన్ కమిషన్, న్యాయ వ్యవస్థలు, మీడియా ఇవన్నీ నరేంద్ర మోడీ తన చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించి పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టి మోడీ పాలనలో ప్రతిరోజు కూడా రాజ్యాంగం హత్య కావించబడతా ఉంది. అటువంటి మోడీ ప్రభుత్వం ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం రాజ్యాంగంలోని 352 ఆర్టికల్ ప్రకారము విధించినటువంటి అత్యవసర పరిస్థితి ఆ జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా, సంవిధాన హత్యా దివస్ అని గజెట్లో ప్రకటించడం ఇది చాలా హాస్యాస్పదం, విడ్డూరం. ఇది బీజేపీ సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. దొంగే దొంగ దొంగ అని గావుకేకలు పెట్టినట్టుంది, దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.